హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మీతోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్తారా? ఒకసారి వారు చేపట్టుకుని ప్రభు దీవించుగా చెప్పండి. రాత్రి అన్నోళ్ళు కూడా 100 వందనాలు చెప్పండి. 100 వందనాలు చెప్పారా? హల్లెలూయా. చాలా అద్భుతంగా రాత్రి కాలంలో కొడుకుని దేవుడు జరిగించాడు. అది చాలా విడుదల ప్రార్థన, విడుదల పరిచర్య. ఎవరు విశ్వసిస్తారో వారి జీవితాల్లో అవి జరుగుతా ఉంటాయి. హల్లెలూయా. నేను వాస్తవంగా ఈరోజు వాక్యం చెప్పదు, పాస్టర్ గారికి ఇచ్చేద్దాం అనుకున్నా. అయితే రాత్రి పందెం వేసుకున్నా నా గొంతుతో. నేను దాదాపు వారం రోజులు బట్టి గొంతు బాగాట్లేదు. అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలని పందెం వేసుకున్నాను. అనుకుని ఏది ఏమైనా సరే పాస్టర్ గారికి నేను చెప్తే నేనే చెప్పాలి అని తీర్మానం చేసుకుని రాత్రి మళ్ళా ప్రభు దగ్గర గడిపి మళ్ళీ ఉదయాన్ని మీ దగ్గరకు వచ్చాను. రాత్రి కంటే కొంచెం బెటరే, కాకపోతే బొంగురు గొంతు వస్తుంది, భరించండి. హల్లెలూయా. కొంచెం బాగా గొంతు పెయిన్ వచ్చింది, వెయిట్ చేసి లోపల పుల్లాగా ఏర్పడి ఏదేమైనా తగ్గిపోతాయి, అవే శాశ్వతం ఉండవు. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం ఆలోచన చేస్తే కూర్చోడానికి అయిపోయింది. మనం గమనిస్తే పిల్లరా, దేవుని యొద్దకు వచ్చిన వారిలో చాలామంది ఎవరున్నారంటే ఎక్కువగా అంటరాని వారు ఎక్కువగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడతారు. యేసయ్యను వెంబడించిన వారు సమరయులు, అలాగే గలిలయులు, చెప్పండి, ఇంకా అనేక మంది మరి అంటరాని స్థితిలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు దేవుడు వారిని ముట్టుకుని వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. సహజంగా మనకి చనిపోయినటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఎవరైతే ముట్టుకుంటారో వారి సమాజంలో ఉండకూడదు, అది వాళ్ళ రూల్ ఆ కాలంలో. అలాంటిది నాయుడు అనేటువంటి గ్రామంలో చనిపోయినటువంటి బిడ్డను ముట్టుకుని సజీవుడిగా బిడ్డను లేపి మృతులను కూడా సజీవులుగా లేపగలడు అన్న సత్యాన్ని యేసుక్రీస్తు వారు ఆ స్థలంలో ప్రకటించారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అది ముట్టుకున్నా కానీ ప్రభు యేసుక్రీస్తు వారిని అందరూ కూడా ముట్టుకుంటూ వచ్చారు. దాని వలన ప్రమాదం ఏమీ లేదు అని చెప్పడానికి ఆయన అలాగూ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనం చదువుకుంటే పిల్లరా, ఇదిగో రక్తస్రావం కలిగినటువంటి బిడ్డలు సమాజంలో ఉండకూడదు. అది ధర్మశాస్త్రం ప్రకారం అది రూల్. వారు ఎక్కడ ఉండాలి అంటే ఊరికి వెలుపలే ఉండాలి వాళ్ళు కూడా. అందుకే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ముట్టుకున్నప్పుడు ఆమె బహిరంగముగా ఆమె సాక్ష్యం ఒప్పుకున్న దాకా యేసయ్య అక్కడి నుంచి వెళ్ళలా. కాబట్టి వారు కూడా ఎక్కడ ఉండాలి అంటే వెలివేయబడిన వారే. ఆ తర్వాత కుష్ఠరోగులు కూడా ఎలాంటి వారంటే వారు కూడా అంటరాని వారే ఆ కాలంలో. అది కూడా భయంకరమైన వ్యాధి, రోగమే. అలాంటి వారు కూడా ఎక్కడ ఉండాలి అంటే ఊరికి వెలుపలే ఉండాలి. ఈ 3 సందర్భాలు కలిగినటువంటి బిడ్డలు ఎక్కువగా ఊరి వెలుపలే ఉండాలి. కానీ అటువంటి వారి యేసు దగ్గరకు వచ్చి, అటువంటి వారి ప్రభు దగ్గరకు వచ్చి వారు స్వస్థతను పొందుకున్నారు. హల్లెలూయా. ఊర్లో ఉన్న వారి కంటే, అంటే వాళ్ళు యేసయ్యను వెంబడించిన వారి కంటే వెలుపల వెలివేయబడినటువంటి బిడ్డలు ఆ మాటను స్వీకరించారు. వాళ్ళు యేసయ్యను అంగీకరించారు, యేసయ్యను వెంబడించారు. ఆయన మాట వింటే చాలనుకున్నారు, ఆయన వస్త్రపు చెక్కు తాగితే చాలనుకున్నారు, ఆయన హస్తము చాపితే చాలు నేను బాగుపడతాననుకుని వెలివేయబడిన వారు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వారు విడుదల పొందారు. మరి ఆయన వెంటే ఉన్నవారు చాలా మంది ఉన్నారు, వారికి ఎలాంటి విడుదల కలిగినట్లుగా లేఖనంలో మనకి కనబడదు. అనేక మంది మీద ఆయన కనికరపడి వారిలో అనేకులను ఆయన బాగు చేస్తున్నాను రాయబడింది. బాగు చేయబడిన వారిలో ఎక్కువ % ఎవరున్నారంటే అంటరాని వారు, వెలివేయని వారు,
విలువ లేనటువంటి వారే కుంటివారు, గుడ్డివారు, గూనివారు, దయ్యాలు పట్టిన వారు, వీరు మాత్రమే బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కువగా కనబడతారు. అయితే నేను చెప్తున్నాను, ఆ రోజున అలాంటి వారు విడుదల పొందారేమో, ఈరోజు ఈ స్థలంలో ఉన్న వారందరూ మనం విడుదల పొందబోతున్నాం. ఈ స్థలంలో ఉన్న వారందరూ ప్రభు తాకబోతున్నాడు. ఈ స్థలంలో ఉన్న వారందరూ మన ఆయన ఆత్మను కొమ్మరించబోతున్నాడు. అంత్య దినములందున నా ఆత్మను ప్రతి మనుషుడి పైన కొమ్మరిస్తానని చెప్పిన దేవుడు ప్రతి మనుషుడి పైన ఆయన ఆత్మ కొమ్మరించబడును గాక. గట్టిగా చెప్పడం స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు దగ్గరకు వచ్చి యేసయ్య చెప్పాడు ఒక మాట, పేతురు, ఇదిగో నువ్వు ఒక సత్యాన్ని తెలుసుకున్నావు. నువ్వు పరలోకం నుంచి పంపబడిన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును, నిత్య జీవపు మాటలు గలవాడు అని నేను ఎరుగుదును, కాబట్టి నేను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతాం అన్న సత్యాన్ని పేతురు చెప్పాడు. ఎవరు చెప్పలేకపోయారు శిష్యులు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. నేనేమనుకుంటున్నారా అంటే, కొందరు అన్నారు ఏలియా అనుకుంటున్నారయ్యా అన్నారు. ఇంకేమనుకుంటున్నారంటే వాళ్ళు ఎవరో ఒక ప్రవక్త లేచాడు అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటున్నారంటే బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయాడు కదా, ఆయన మృతుల నుంచి లేచాడు అనుకుంటున్నారు అన్నాడు. మరి మీరేమనుకుంటున్నారంటే ఎర్రి మొహాలేసి చూస్తున్నారు మనకులాగా. హల్లెలూయా. వెంటనే పేతురు తుడుకనుకుంటే కానీ చాలా శక్తి కలిగిన వాడండి. పేతురు వెంటనే ఏమన్నాడంటే, ఏమన్నాడు తెలుసా, ప్రభువా, నువ్వు పరలోకం నుంచి పంపబడినటువంటి దైవ కుమారుడవయ్యా, ఇదిగో దేవుడు అనుగ్రహించిన కుమారుడు నీవు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నీ యొద్ద నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలము అన్నాడు ఆయన. వెంటనే అన్నాడు, ఏమన్నాడు తెలుసా, పేతురు, సియోను పర్యోన, నీవు బండ పడతావు, కేపాన పడతావు, ఈ బండ పైన నేను సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ లోకము ద్వారాలు నిలవలేవు యేసు నామములో. చెప్తామా హల్లెలూయా. ఈ బండ పైన నేను, చెప్పండి, నేను సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ లోకము ద్వారాలు నిలవలేవు అన్నాడు. ఆమేన్. బండ అది కేఫా అంటే లేదా రాయి అని అర్థం. బండ లేకపోతే రాయి అని అర్థం. ఈ రోజున ఈ పగటి కాలంలో పునరుద్ధాన ఆరాధనకి ఒక అమూల్యమైన, ఒక అద్భుతమైనటువంటి ఒక రాయి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. హల్లెలూయా. రాత్రి దెయ్యాల గురించి మాట్లాడాను కదా, ఈరోజు ఒక రాయి గురించి మాట్లాడతాను. హల్లెలూయా చెప్పండి. ప్రతి ఆన్లైన్కి విడుదల పరిచయం చేయాలని అనుకుంటున్నాను, అందుకని రాత్రి ప్రారంభించాను. ఆమేన్. కాబట్టి ఆన్లైన్ ప్రార్థనకి ఖచ్చితంగా ఉపవాసం ఉండండి, మనం ఖచ్చితంగా విడుదల పొందుతాం. ప్రతి నెల అలాగే విడుదల పరిచర్య జరుగుతుంది. దేవుడు ప్రేరేపడుతుంది చేస్తున్నాను. మరి కొన్ని బంధకాలైన మన ఎదురు నుంచి అవి విడిపించబడతాయి. ఆమేన్. కాబట్టి ఈరోజు ఒక విలువైనటువంటి రాయి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి రాళ్ళు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలోనే కాదు, ఈ భూప్రపంచంలో చాలా రకాలైనటువంటి రాళ్ళు ఉన్నాయి. అవునా కదా? రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు అనగానే చిన్నదైనా రాయే, చెప్పండి, పెద్దదైనా రాయే, ఎర్రగుండాదైనా రాయే, అలా చెప్పు, నల్లగుండాదైనా రాయే. రాళ్ళు చాలా రకాలు ఉన్నాయి. చిన్న రాయికి ఉన్న విలువ చిన్న రాయికి ఉంటుంది, పెద్ద రాయికి ఉన్నటువంటి విలువ పెద్ద రాయికి ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, మనకి ఇలాగ చక్కగా ఇవి కడతా ఉంటాం. మనం ఇవి కట్టడానికి పునాదికి వేసేటువంటి రాయి ఎలాంటి రాయి వేస్తాము చెప్పండి? పూర్వ దినాల్లో అయితే చాలా బండరాళ్ళు వేసేవాళ్ళంట. దేనికి అలా చెప్పు, మేస్త్రి గారు ఉన్నారు ఇక్కడ, మనకి దిగిలే ఉంది. బండరాళ్ళు వేసేవాళ్ళు ఎందుకు అంటే పునాది ఎలా ఉండాలని చెప్పండి అమ్మా, గట్టిగా ఉండాలని. ఏ రాయి వేసేవాళ్ళు? బండరాయి వేసేవాళ్ళు. ఇక వెనకటిగా మనం చూస్తే బిళ్ళారు, బ్రిటిష్ వాళ్ళు కట్టినవి ఉన్నాయి మన దేశంలో. ఈ బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఏటుతో కట్టారు, వాళ్ళు కొండరాడుతో కట్టారు. అవి చూడడానికి ఒక ఇంత ఎలాగుంటాయంటే అందంగానే ఉంటాయి. ఒరే భలే కట్టారు అనిపించేది. ఏమండి, అవి చూడడానికి అందంగానే ఉంటాయి, అలాగే గట్టిగానే ఉంటాయి. వాళ్ళు వాడింది మనకులాగే సిమెంట్ కాదు, అది సున్నం అంట. ఏ సున్నం అది? గానుగు సున్నం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సున్నముతో కట్టబడినవి ఇప్పుడు కూడా గట్టిగానే ఉన్నాయి, పడిపోట్ల. వాళ్ళు కొట్టిన వంతెనలు గట్టిగా ఉన్నాయి. వాళ్ళు కట్టినటువంటి ఆ పురాతనమైన కట్టడాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే బిడ్డలారా, కొంతమంది ఎండల్లో మంచి రాళ్ళు ఉంటాయి. ఏం రాళ్ళు అవి అంటే
ఏం రాళ్ళండి? పాలిష్ బండ్లు అంట. చెప్పండి అండి, రావట్లేదు నాకు. ఏంటి మనకి? టైల్స్ స్టైల్, ఇది టైల్స్ ఇవి. కొంతమంది దగ్గర ఏముంటాయి? గనేట్ రాళ్ళు ఉంటాయి కొంతమంది దగ్గర. ఇంకా కొంతమంది చెప్పండి అండి, పిండి కొద్ది రొట్టె అన్నారు. మన దగ్గర ఎంత పిండి అయితే ఉంటుందో దానికి సరిపడినంత ఏమొస్తుంది? రొట్టె వస్తుంది. కాబట్టి చాలా రకరకాలైనటువంటి రాళ్ళు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా చెప్తామా? అలాగే ఇంకా కొంచెం వెనకడుగు వేస్తే బిడ్డలారా, మన బిడ్డలు పితరులైనటువంటి వారు గొలియాతు అనేటువంటి ఆయన ఉన్నాడు, దావీదు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ దావీదు గొలియాతును కొట్టడానికి 5 రాళ్ళు ఏరుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అవి ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే ఏటిలో నుంచి తీసుకున్నటువంటి 5 రాళ్ళు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే బిడ్డలారా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం నుంచి ప్రయాణమై వస్తున్నారు. అలా కానాను దేశం నుంచి ప్రయాణమై వచ్చేటప్పుడు ఎర్ర సముద్రమును దాటారు, అరణ్యముల గుండా వెళుతున్నారు. యోర్దాను నది ఎదురొచ్చింది బిడ్డలారా. యోర్దాను నది ఎదురొచ్చేసరికి యెహోషువ అంటున్నాడు, ఇదిగో మనము ఈరోజు యోర్దాను నది దాటాలి, కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా! దేవుడు అద్భుతం చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అలా పరిశుద్ధపరచుకున్నారు. యాజకులు వారి యొక్క మందసాన్ని భుజాన్ని పెట్టుకున్నారు. భుజాన్ని పెట్టుకుని బిడ్డారా, యోర్దాను నదిలో అలా కాళ్ళు మోపేరో లేదో యోర్దాను ఏకరాశిగా మారిపోయిందంట. హల్లెలూయా చెప్తామా? యోర్దాను ఏకరాశిగా మారిపోయింది. ఏకరాశి ఎప్పుడైతే మారిపోయిందో పిల్లారా, వారు అందరూ కూడా నడిచి వెళ్ళారు. వారు అందరూ చివరికి ఉన్న వ్యక్తి కూడా దాటి వెళ్ళేదాకా ఆ యాజకులు అలాగే మందసాన్ని పట్టుకుని ఆ నీళ్ళలో నిలబడ్డారు. అప్పుడు వారికి అటు నీళ్లు ఇటు వెళ్ళలేదు, ఇటు నీళ్లు అటు ఏకరాశిగా మారిపోయాయంట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా తుఫానులే అయినా, అవి తుఫానులే అయినా నీ కృపయే శాశ్వతులా, అవి అడవి చోరునా, నీ కృపయే శాశ్వతులా, అవి అడవి చోరునా, నీ కృపా నాకు చాలుకో, నీ కృపయే వారు చివర ఉన్నవాడు కూడా వెళ్ళిపోయిందాక ఆ యోర్దాను నదిలో నిలిచారు యాజకులు. అందరూ దాటి వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా దాటారు. వారు దాటే ముందు దేవుడు చెప్పాడు, యెహోషువ చెప్పాడు, ఇదిగో మీ తర్వాత వచ్చేటువంటి తరానికి, మీ పిల్లలకి ఇది జ్ఞాపకార్థముగా ఉండినట్లుగా 12 రాళ్ళు నిలబెట్టండి అన్నాడు ఆయన. హల్లెలూయా చెప్తామా? అవి నేటి వరకు జ్ఞాపకార్థముగా ఉన్నాయి. మీ పిల్లలు అడుగుతారు, ఏంటి నాన్న ఈ రాళ్ళు అంటే? ఇదిగో ఫలానా సమయంలో ఫలానా గడియలో మన దేవుడు మనల్ని ఈ యోర్దాను నది నుంచి దాటించాడు అనడానికి గుర్తు అని చెప్పడానికి 12 రాళ్ళు వారు నిలబెట్టారండి. హల్లెలూయా! ఇంకా అది దాటి వస్తే పిల్లారా, దేవుని బిడ్డలారా, ఇదిగో బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఒకరోజు ఏలియా హోరేబు పర్వతం మీదకి నిలుస్తున్నాడు. అలా నిలిచేటప్పుడు బిడ్డలారా, ఆయన ఒక బలిని అర్పించబోతున్నాడు. ఆయన బలి అర్పించడానికి ఒక బలిపీఠాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఇంకా కొంచెం వెనకెళ్ళి చూస్తే అబ్రహాము కూడా గుడారాన్ని వేశాడు. గుడారం వేసి హాయికిని ఏమండి బేతేలుకు హాయికి మధ్యన గుడారం వేసి ఆయన ఏం చేశాడు? అక్కడ కూడా బలిపీఠమును కట్టాడు. ఆయన రాళ్లతో బలిపీఠము కట్టాను. హల్లెలూయా! ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా ఎప్పుడైతే నోవాహు ఓడలో నుంచి ఆయన బయటకు వచ్చాడో, జలప్రలయం నుంచి కాపాడబడ్డాడో, వెంటనే బిడ్డలారా ఆయన దిగి వచ్చి ఆయన శ్రేష్టమైన వాటిని వధించి బిడ్డలారా ఒక బలిపీఠమును రాళ్లతో కట్టి బలిని అర్పించి సువాసన కలిగిన నైవేద్యాన్ని అర్పించాడు దేవుడికి.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పురాతనమైన కాలం మొదలుకొని ఈ కాలం వరకు కూడా రాయికి ఒక ప్రత్యేకతను కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి రాయికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు రాయి గురించి మాట్లాడుతున్నానంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని రాయితో పోల్చారు. చెప్పండి, దేంతో పోల్చారు? రాయితో పోల్చారు. అందుకే కదా అయ్యా ఏ రాయి కనపడ్డా మొక్కుతున్నారు అంటారా? చెప్పండి, అంతేనా? ఏమండి చెప్పండి. యేసయ్యని ఏం చేశారు? రాయితో పోల్చారు, కానీ రాయి కాదు ఆయన. హల్లెలూయా. కొన్ని పోలికలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడితో పోల్చినంత మాత్రం సూర్యుడు కాదు ఆయన. చెప్పండి, అలా కొన్ని పోలికలను పోల్చారు బిడ్డలారా. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేంతో పోల్చారంటే, చెప్పండి, రాయితో పోల్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ రాయికి ఉన్నటువంటి విశేష లక్షణాలు ఏంటో కొన్ని మీతో నేను పంచుకుంటాను. పేతురు రాసిన మొదటి పత్రిక. క్రీస్తుని ఎందుకు రాయితో పోల్చారో, యేసయ్యని రాయితో పోల్చడానికి గల కారణం ఏంటో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుని త్వరగా నా మాటలు ముగిస్తాను. పేతురు పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదినైనా అమూల్యమును సజీవమైన రాయకు ప్రభువునందుకు వచ్చిన వారే. స్తోత్రం చూద్దాం బిగ్గరగా. ఏ రాయి అంట? ప్రభు యేసుక్రీస్తు వారు అంటే, చెప్పండి, సజీవమైన రాయి. అందరు చెప్పండి, చెప్పాలి అందరూ కూడా. ఏ రాయి? యేసయ్య అంటే సజీవమైన రాయి. హల్లెలూయా. మీరు గమనించండి, రాయి అనగానే ఒక రాయిని మనం చూస్తామండి. మీ చరిత్రలో ఎప్పుడైనా రాయి ఎప్పుడైనా నవ్వటం ఎప్పుడైనా చూసారా? అన్నా, ఎక్కడన్నా రాయి నవ్వడం చూసావా? నరుగుతావు కదా దాంతో. నాకు నొప్పి కలుగుతుంది అంటే ఎప్పుడైనా విన్నావా? అమ్మా, రాయి ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? మాట్లాడరండి. రాయి ఎప్పుడైనా మాట్లాడుతుందా? అమ్మా, రాయి ఎప్పుడైనా నవ్విద్దా? రాయి ఎప్పుడైనా పాట పాడడం చూసారా? రాయి ఎప్పుడైనా కదలడం చూసారా? చెప్పండి తల్లే. రాయి ఎప్పుడైనా నడిచిందా? రాయి ఎప్పుడైనా కదిలిందా? రాయి ఎప్పుడైనా మాట్లాడిందా? రాయి ఎప్పుడైనా ఏదైనా పాటలు పాడగలిగింది? ఏం చేయలేదు. ఎందుకని? దానిలో ఏం లేదు, అందుకని. హల్లెలూయా. రాళ్ళలో ఏం లేదు. ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్నిసార్లు దాని ఎదురికి వెళ్ళి మాట్లాడినా అది మాట్లాడలేదు, దానికి చలనం లేదు. ఎందుకని అంటే దానిలో ఏమి లేదు, జీవం లేదు కనుక రాయి ఏం చేయలేదు. చెప్పండి, మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రాయికి జీవం లేదు కనుక రాళ్ళు ఏం చేయలేమంటే మాట్లాడలేవు. హల్లెలూయా. కానీ మనం ఆరాధించేటువంటి రాయ ఆ ప్రభుని యేసుక్రీస్తు రాయితో ఎందుకు పోల్చారంటే, ఈ రాయి ఎలాంటి రాయి అంటే ఇది సజీవమైన రాయి అంట. గట్టిగా చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఇది మాట్లాడగలిగిన రాయి, ఇది కదలగలిగిన రాయి, ఇది జీవం ఉన్నటువంటి రాయి. అది ఆమేన్. అందుకే యేసుక్రీస్తు వారిని దేంతో పోల్చారంటే, చెప్పండి, రాయి. రాయితో పోల్చినంత మాత్రాన రాయి దేవుడు కాదు. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. ఎందుకు ఆయన సజీవమైన రాయి అన్నాను అంటే బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయారు. మనుషులందరూ చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత 3వ రోజున దినమున పిల్లరా ఆయన సజీవుడిగా మృతుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. అదే చనిపోయి ఆయన లేకపోతే ఆ రాయి కూడా ఎలాంటి రాయి? జీవము లేని రాయే అయ్యింది. జీవము లేని వాటికి ఎందరో మొక్కుచు జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవమున్న నా యేసయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి తిరిగి లేవకపోతే ఆయన కూడా ఎలాంటి రాయి అయ్యేవాడు? చెప్పండి అమ్మా, జీవము లేని రాయి అయ్యేది. కాబట్టి యేసయ్య చనిపోయి 3వ దినమున మృత్యుంజడికి ఏం చేయబడ్డాడు? తిరిగి లేచాడు కనుక ఆ రాయి ఏమైందంటే జీవము కలిగిన రాయిగా మార్చబడింది. హల్లెలూయా. ఈ రోజున జీవము లేని రాళ్ళు ఎన్నో ఉన్నాయి.
ఉపయోగము లేని రాళ్ళు ఎన్నో ఉన్నాయి, కదలని రాళ్ళు ఎన్నో ఉన్నాయి, జీవము లేక మాట్లాడినటువంటి రాళ్ళు ఎన్నో ఉన్నాయి, నిర్జీవమైన రాళ్ళు ఎన్నో ఉన్నాయి. అయితే నేను ఈరోజు చెప్తున్నాను, ఎవరైతే ఈ జీవము కలిగిన రాయిని ఆశ్రయిస్తారో వారు కూడా ఎలా మారుతారంటే జీవము కలిగిన రాళ్ళుగా మార్చబడతారు. హల్లెలూయా. రాళ్ళన్నీ మాట్లాడవు, రాళ్ళన్నిటికీ జీవము లేదు, వాటికి కదలిక లేదు, అవి మాట్లాడలేవు. అయితే ఈ జీవము కలిగిన యేసు క్రీస్తు అనబడినటువంటి ఈ రాయిని ఎవరైతే ఆశ్రయిస్తారో ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయించిన నిర్జీవమైన రాళ్ళు కూడా, నిరుపయోగమైన రాళ్ళు, పనికి రానటువంటి రాళ్ళు, ఎందుకు నిర్జీవమైనటువంటి ప్రతి రాయి కూడా ఎప్పుడైతే యేసు క్రీస్తును అనుసరిస్తుందో, యేసు క్రీస్తు పైన ఆధారపడి ఉంటుందో, ఆ రాళ్ళన్నింటిని కూడా దేవుడు ఎలా మారుస్తున్నాడంటే జీవము కలిగిన రాళ్ళుగా మార్చబోతున్నాడు. అందుకే మనము పేతురు పత్రికలో ఉంటది, మనము సజీవమైన రాళ్ళ వలె కట్టబడుచున్నాము అన్నాడు ఆయన. హల్లెలూయా. మనమందరం కూడా సజీవమైన రాళ్ళ వల్ల ఏం చేయబడుతున్నాం చెప్పండి అమ్మా. నీవు నేను మనం అందరం ఎలాంటి వారమి? చలనము కలిగిన వారము, సజీవమైన రాళ్ళ వలె కట్టబడుతున్నటువంటి బిడ్డలమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యమును సజీవమైన రాళ్ళతో కట్టబడుతున్న రాజ్యం ఇది. ఆమేన్. నేను చెప్తున్నాను మీకు అర్థం అవడానికి ఒక మాట. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు వారు బేతనీ అనేటువంటి ప్రాంతానికి ఎక్కువగా వెళ్ళాడు, తరచుగా వెళ్ళాడు. అంటే ఉన్న కాలంలో కొద్దిగా ఎక్కువ సార్లు వెళ్ళిన ప్రాంతం ఏదైనా ఉందంటే బేతనీయ. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో మనకి తెలుసు ముగ్గురున్నారు, మరియా, మార్తా, లాజరు. ఈ ముగ్గురు ఉన్నారండి. ఈ ముగ్గురు ఇంట్లో ఉండేవారు. మనకి తెలుసు లాజరుకి అనారోగ్యం కలిగింది. ఆ సమయంలో యేసయ్య అక్కడ లేడు. వార్త పంపించారు. ఆయన రావడానికి దాదాపు ఇంచుమించుగా 4 రోజుల దినము బట్ 4 రోజులు గడువైంది. ఈ 4 రోజుల తర్వాత ఆ స్థలానికి వచ్చేసరికి మరియా మార్తలు అన్నారు, అయ్యా 4 రోజులు ముందు వచ్చి ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు అన్నాడు. అంటే ఆ మాట అనగానే మరియతోటి యేసయ్య ఏమన్నాడంటే పునరుత్థానమును చెప్పండి, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు ఆయన. నేనే పునరుత్థానమును, నేనే జీవమును. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి అన్నడికి చనిపోడు అన్నాడు. గట్టిగా చెప్పబడతారా? హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయిన వాడు ఏం చేస్తాడు? అమ్మ చెప్పాలి. చనిపోయిన వాడు ఏం చేస్తాడు? బ్రతికించబడతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నటికి వాడు చనిపోడు అన్నాడు. బిడ్డలారా, ఆమెనుకుంది ఎప్పుడో పునరుత్థానం ముందు జరిగింది అనుకుంది. కానీ యేసయ్య అన్నాడు, ఇప్పుడు విశ్వాసం ఉంటే ఇప్పుడే మహిమను చూస్తావు మరి ఆ మార్తలారా అని యేసయ్య వారితో చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా అని చెప్పి ఆ రాత్రి సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమాధి దగ్గరికి యేసయ్య అంటున్నాడు, మరియా రాయి దీవని చెప్పు వాళ్ళని అని అన్నాడు. అంటే యూదులకు ఆలోచన ఏంటంటే శవం 3 రోజులు దాకా కొళ్ళు పట్టదు. వాళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ పద్ధతి ప్రకారం, వారు రాసే సుగంధ ద్రవ్యాలను బట్టి కానీ వారి యొక్క ఆలోచన ఏంటంటే 3 రోజుల దాకా కుళ్ళు పట్టదు, 3 రోజుల దాకా పురుగులు పట్టదు. 4వ రోజు వచ్చిందంటే ఆటోమేటిక్ ఏమొస్తాయి అని నమ్ముతారు వాళ్ళు. అందుకే మరియా మార్తలు అన్నారు, అయ్యా 4వ రోజు ఇది అంది. ఇది 4వ రోజు అని ఖచ్చితంగా చెప్పింది. అందుకే 3వ రోజు అయితే ఏం చేసేవాళ్ళు చెప్పండి అమ్మా. 3వ రోజు అయితే డౌట్ పడేవాళ్ళు కాదు, 3వ రోజు అయితే ఆలోచన చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే అవకాశం ఉంది ఆయన శవానికి కుళ్ళు పట్టదని, అవకాశం ఉంది అతని శవానికి పురుగులు పట్టవని నమ్ముతారు కనుక అందుకే యేసయ్య 4వ రోజు స్థలానికి వచ్చాడండి. హల్లెలూయా. అంటే పురుగులు పట్టిన స్థితి ఉన్న, అది కుళ్ళిపోయిన స్థితి ఉన్న సజీవముగా మార్చగలిగిన దేవుడు ఆ స్థలంలో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. 4వ రోజు ఆ స్థలానికి వచ్చి మరి అంటుంది, అయ్యా ఇది 4వ రోజు ఉంది. మరియా నాకు తెలుసు, ముందు రాయి తొలగించంటే అయ్యా మనం ఎవరు ఇక్కడ నిలబడలేము, మనం ఎవరు ఇక్కడ ఉండలేము, దుర్వాసన వచ్చేస్తుంది, మనం భరించలేము అంటే మరలా అంటున్నాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరెన్నడూ చనిపోడు అన్నాడు.
అని రాయి దొర్లించమనగానే దొర్లించాడు. వెంటనే ఇప్పుడు ఈ సజీవమైన రాయి పలుకుతుంది, లాజరు బయటికి రా అనగానే చెప్పండి, చచ్చిపోయిన శవము, వినాలి, మాట్లాడని బండ, మృతువైన రాయి, మాట్లాడని కథలైనటువంటి బండ పేద వస్త్రాలతో అలాగే బయటకు రావడం ప్రారంభించిందంట. గట్టిగా చెప్పడం పడతారా? హల్లెలూయా. లాజరు ఒక బండగా మారిపోయాడు. అతడు కథలలేని స్థితిలో ఉన్నాడు. పెట్టారా? అతడు మాట్లాడలేని మౌన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక బండ, లేవలేని బండ. ఈ జీవముతో కూడిన బండ ఎప్పుడైతే వెళ్ళిందో పిల్లారా, ఎప్పుడైతే ఆ బండ మాట్లాడిందో ఆ బండలోనికి, లాజరు అనేటువంటి బండలోనికి ఏమొచ్చిందంటే జీవము రావడం ప్రారంభించింది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు ఎవరెవరైతే యేసయ్యను అంగీకరిస్తారో, ఎవరెవరు యేసుక్రీస్తును అనుసరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు మీద ఆధారపడతారో, మీరు నిర్జీవమైనటువంటి ఒకవేళ రాయిలాగా ఉంటే, నిరుపయోగమైన రాయిలాగా ఉంటే, పనికి రాను రాళ్ళు వలె ఉంటే, ఎవరికి ఉపయోగపడిన రాళ్ళు వలె ఒకవేళ బ్రతుకుతూ ఉంటే, నా యేసయ్య చెప్తున్నాడు, ఈ సజీవుడైన యేసయ్య ఈ స్థలంలో నిలబడితే పెట్టారా, ప్రతి రాయిని ఆయన వెలిగించబోతున్నాడు. అందుకే ఆయన అన్నాడు, మీరు మౌనంగా ఉన్నట్లయితే ఈ రాళ్ళు నా గురించి కేకలు వేస్తాయి అన్నాడు. కొట్టండి, కట్టించబట్టు. హల్లెలూయా. యేసయ్య అన్నాడా లేదా? మీరు మౌనంగా ఉంటే చెప్పండి, ఏమన్నాడు ఆయన? ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఎన్నో కదలికలు లేనటువంటి, చలనము లేనటువంటి, ఎన్నో మాట్లాడలేనటువంటి, మౌన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి రాళ్ళ లాంటి స్థితిలో మనం ఈ స్థలంలో ఉన్నాం. హల్లెలూయా. అయితే నా ప్రభు అంటాడు, ఆయన నువ్వు ఈరోజు కలుసుకోవడానికి ఇష్టపడితే, ఆయన యొద్దకు నువ్వు రావడానికి ఇష్టపడితే, ఆయన మాటను అంగీకరించగలిగితే, ఆయన మాటను విశ్వసించి నమ్మగలిగితే బిడ్డలారా, ఆయన రాయిలో ఉన్నటువంటి జీవం నీలోనికి వచ్చి లాజరును బ్రతికించి బయటకు తీసుకుని వచ్చినట్లుగా నిన్ను బ్రతికించబోతున్నాడు ఆయన. నీ బిడ్డలను బ్రతికించబోతున్నాడు. మాట్లాడని నువ్వు మాట్లాడబోతున్నావు, కథలని నువ్వు కదలబోతున్నావు, చప్పట్ల కొట్ట నువ్వు చప్పట్ల కొట్టబోతున్నావు. నరకరాని నీకు దేవుడు నరకనివ్వబోతున్నాడు ఆయన. ఎందుకంటే మనం కలుసుకునే సజీవమైన రాయిని. అందుకే అనేక మందికి స్వస్థతలు, అనేక మందికి ఆరోగ్యాలు, అనేక మందికి విడుదల, అనేక మంది బిడ్డలకు గంటల నుంచి బతుకాల నుంచి విడుదల కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే సజీవమైన రాయి అక్కడ ఉంది. హల్లెలూయా. చెప్పండి, మన యేసయ్య ఎవరు? సజీవమైన రాయి. ఈ రాయి ఎక్కడికి వెళుతుందో అక్కడ మృతమైన రాళ్ళన్నీ కూడా ఏమైపోతున్నాయి? సజీవముగా మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. ఆయన సంఘము కూడా ఎలా ఉండాలంటే అది సజీవమైన సంఘముగా మార్చబడును గాక, మండుచు ఉన్న రాళ్ళ వలె ఉండును గాక, కనకన మండుచు అగ్ని జ్వాలల వలె ప్రతి బిడ్డ నిలబెట్టును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా? ఇంకా కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. సజీవమైన ఆయన చలనము కలిగినటువంటి రాళ్ళుగా. చలనం రాళ్ళు ఏం చేస్తాయంటే పాట పాడిన చప్పట్లు కొట్టి వెట్ట కొడతాయి. ఏందో దోమలు పోయినట్టు. ఏం లేదు వీటిలో రాళ్ళల్లో. చెప్పండి అమ్మా, జీవం లేదు అని అర్థం. నేను చిన్నప్పుడు బొమ్మలు చూశాను, ఎట్లా కీచి వదిలిపెట్టిపోయానుకో కొట్టింది, మళ్ళీ ఆగిపోయింది, మెల్లికి కొట్టింది. మీరు చూసారా చిన్నప్పుడు? ఎప్పుడు తిరణాల్లో కొనుక్కోలేదు. అల్లులు చెప్పండి బిగ్గరగా. కాబట్టి మనం ఎప్పుడు జీవము కలిగినటువంటి యేసయ్య తొంట కట్టబడినప్పుడు మనం సజీవమైన రాళ్ళుగా మార్చబడతాం. హల్లెలూయా. ఒక్కొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే అధ్యాయంలో 2వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగునకు మూల రాతిని సియోనులో స్థాపించుచు ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఈ రాయి ఏ రాయి అంట? చెప్పండి అమ్మా, ఏ రాయి ఇది? అమూల్యమైనటువంటి మూలరాయి. చెప్పండి, ఏ రాయి అది? చెప్పండి, మూలరాయి. ఏ రాయి ఇది? మూలరాయి అన్నాడు. హల్లెలూయా. మూలరాయి. మూలరాయి చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి బిడ్డలారా ఒక పునాది వేయాలంటే
ఆ పునాదికి ఒక మూలరాయి వేస్తారు. అన్న వేస్తారా ఇరా మేస్త్రి గారు చెప్పాలి మీరే. మూలరాయి వేస్తారు. ఒక కట్టడం కట్టడానికి, ఈ మందిరం కట్టడానికి మూలరాయి వేసాం. ఇక్కడ వేసామా లేదా? ఇప్పుడు వాళ్ళు ఏది కట్టాలన్నా కానీ దేని మీద చేసుకుని కడతారు చెప్పనండి. అన్నిలో అయితే కొబ్బరికాయ కొట్టి కడతారు. ఏమండి ప్రార్థన పొరలు అయితే దాని చుట్టూ నూనె పోసి ప్రతిష్ట చేసి ప్రార్థన చేసి దాన్ని ఏ విధం చేతనైనాను ఎవరైనా సరే, వాళ్ళైనా వీళ్ళని ఎవరైనా సరే ఏం చేయాలి అన్న? మూలరాయి వేయాల్సిందేనా? డబ్బులు పెట్టాల్సిందేనా? ఎంత పెట్టాము? హల్లెలూయా చెప్తాం దగ్గరగా. హల్లెలూయా. మూలరాయి ప్రాముఖ్యమైనది. అంటే ఎంత పెద్ద కట్టడము కట్టాలన్నా కానీ మూలరాయి మనకి ప్రాముఖ్యం. ఆమేన్. ఆ మూలరాయిని ఆధారము చేసుకుని ఆ ఇల్లు కానీ, ఆ మూలరాయి ఆధారం చేసుకుని ఒక బిల్డింగ్ కానీ వారు నిర్మించడం ప్రారంభిస్తారు. ప్రతి వ్యక్తి కూడా ఈ మూలరాయి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఆ మూలరాయి కనుక బలహీనమైంది అనుకోండి, ఆ ఇల్లంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? బలహీనమైపోతుంది. ఒక సంఘం కట్టబడాలన్నా కానీ దానికి ఒక మూలరాయి కట్టాలి. అందుకే యేసయ్య అన్నాడు, ఒక ఇల్లు ఉందంట, అది ఏ రాయి మీద కట్టబడిందంటే ఇసుక పునాది మీద కట్టబడింది అన్నాడు. ఒక ఇల్లు ఉంది, అది ఎక్కడ కట్టబడిందంటే బండ మీద కట్టబడింది అన్నాడు. ఒక రాయి ఏమో ఇసుకలో పునాది వేయబడింది, ఒక రాయి ఏమో బండ మీద పునాది వేయబడింది. ఇసుకలో పునాది వేయబడిన రాయి ఏమైపోయింది అంటే చెప్పండి? గాలి వానలో వచ్చి అది ఏమైపోయిందంటే ఆ ఇల్లు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రాతి మీద వేయబడినటువంటి పునాది ఎలాగుంది అంటే అది చెక్కు చెదరలేదు అని రాయబడింది. ఒక వ్యక్తి, ఒక సంఘం కట్టబడడానికి మనకు మూలము ఏమై ఉండాలి చెప్పండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉండెను. హల్లెలూయా. కాబట్టి ఆదిలో పునాది ఏంటి? ఆదిలో పునాదిలో ఏంటండి? ఇప్పుడే చెప్పిన ఆది యందు అది ఆదిలో ఉన్నటువంటి ఏ వాక్యం అయ్యుందో ఆ వాక్యమే మనకి పునాదిగా మార్చబడును కాక. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సోమశిల్లక సాగి సియోను మార్గములో చెప్పండి. ఒక సంఘము కట్టబడడానికి, ఒక విశ్వాసి కట్టబడడానికి మూలము ఏమై ఉండాలి చెప్పండి? వాక్యమై ఉండాలి. ఏ వ్యక్తి అయితే వాక్యం అనేటువంటి పునాది మీద కట్టబడతాడో బిడ్డారా, ఆ వ్యక్తి ఎన్ని గాలివానలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా కథలుగా నిత్యము నిలుసు సియోను కొండవలే ఉండబోతున్నాడు. అతడు నీటి కాలువల వల్ల నాటబడి ఆకువాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును గాక. ఎవడు స్థిరమైన వ్యక్తి? వాక్యము మీద కట్టబడిన వాడు. స్వస్థతలు లేవా? ఉన్నాయి. అద్భుతాలు లేవా? ఉన్నాయి. ఇవన్నీ కూడా దేని ద్వారా వచ్చినాయి? దేవుని వాక్యము ద్వారానే. చెప్పండి అమ్మా హల్లెలూయా. స్వస్థతలు నమ్మకూడదని నమ్మాలి, అద్భుతాలు నమ్మకూడదని నమ్మాలి బిడ్డలారా. అనేకమైన ఆశ్చర్య కార్యాలు లేవా? ఉన్నాయి. ఇవన్నిటికీ మూలము కూడా ఏంటి అంటే వాక్యమే మూలమై ఉన్నది. వాక్యము లేకుండా ఏది కలగలేదు, వాక్యము లేకుండా ఏది నిర్మించబడలేదు, వాక్యము లేకుండా భూమి ఆకాశాలు నిర్మించబడలేదు. ఆ వాక్యమే మనకు ఆధారమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. వాక్యము మీద ఆధారపడిన వాడు శ్రమ వచ్చిన, శోధన వచ్చిన, కరువు వచ్చిన, ఖడ్గమే వచ్చిన, ఉపద్రవాలే వచ్చిన, ఇబ్బందులే కలిగిన, వరదలే ఒకదాని తర్వాత ఒకటి ముంచి ఎత్తుతున్నా కానీ ఓయమ చెట్టు ఎలాగైతే జీవముగా నిలిచి ఉందో అలాగూ నా కుటుంబం నిలిచి ఉండబోతుంది. ఆ వ్యక్తి నిలిచి ఉండబోతున్నాడు, ఆ విశ్వాస నిలిచి ఉండబోతున్నాడు. బిడ్డలారా, వాక్యం లేకుండా మందిరానికి వచ్చిన వారు, వాక్యం మీద ఆధారపడిన వారు, వాక్యం మీద నిలబడిన వారు
అచ్చి అనగానే ఆ ముక్కు ఏమైపోయింది? నిజమైంది. కాకపోతే అట్లా ఉంటామా? వెనకటి ఎవరైనా అన్నాడంట, ఊడిపోయే ముక్కు కోసం ఏంటమ్మా చెప్పండి సామెత. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎంతకాలం? మీకు రాదా? తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండకూడదు అంటారు. హల్లెలూయా చెప్పండి. మన విశ్వాసం ఎలా ఉండకూడదు? తుమ్మితే ఊడిపోయేటట్టు ఉండకూడదంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ఉండకుండా గట్టిగా ఉండాలి అంటే, లాగినా కానీ పోకుండా ఓడకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే వాక్యము మీద మనము కట్టబడాలి. ఇటలీ ప్రాంతంలో ఒక టవర్ ఉందండి. అది పీసా నగరంలో కట్టబడింది. ఎక్కడ? పీసా నగరం అనేటువంటిది ఉంటుంది ఇటలీలో రోమ్ నగరము దానికి ప్రాధాన్యత. రోమ్ ప్రాంతంలో ఒక రోమ్ ఆ ప్రాంతాల్లో ఇటలీలో ఒక ఏముంది? పీసా నగరం అనేటువంటిది ఉంటుంది. ఆ నగరంలో ఒక టవర్ కట్టారండి. పీసా టవర్ అంటారు దాన్ని. ఏంటది? పీసా టవర్. దాన్ని కట్టడానికి 199 సంవత్సరాలు కట్టారంట. ఎన్ని సంవత్సరాలు? ఒక్క సంవత్సరం తక్కువగా 200 సంవత్సరాలు. వామ్మో అన్న, ఎప్పుడన్నా చరిత్రలో ఉందా? 199. అమ్మో, వింటారా? నిద్రపోతున్నారా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొచ్చి గట్టిగా చెప్పండి. రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా. పీసా నగరంలో పీసా టవర్ కట్టారంట. అది ఎన్ని సంవత్సరాలు అంటే 199 సంవత్సరాలు కట్టారంట. అంటే ఎంతమంది కలిసి కట్టి ఉంటారో, ఎంతమంది ఇంజనీర్లు పనిచేస్తుంటారో బిడ్డారా. అంతగా కట్టడానికి, అంతగా ప్రయాసపడడానికి గల కారణం ఏంటి అంటే అది ఆ కాలంలో 8 అంతస్తుల కంటే పైగా ఉండిందంట. దాన్ని కట్టడానికి 199 సంవత్సరాలు పట్టిందంట. దానికి పునాది వేసిన తర్వాత ఆ టవర్ కట్టడానికి చాలా ప్రయాసపడ్డారు. చాలా మంది ఇంజనీర్లు మారిపోయారంట. అయితే ఎట్టకేలకు దాన్ని కట్టారండి. కట్టిన తర్వాత అది ఒక పక్కకు ఒరిగినట్లుగా ఇలా ఉందంట. ఎందుకని పక్కకు అలా ఒరిగింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు కానీ ఇంజనీర్లు కానీ అన్నారంట, దానికి సమీపంగా ఉన్న ఇళ్ళని ఖాళీ చేసేయండి, షాపులని ఖాళీ చేసేయండి అన్నారు. ఎందుకంటే అది ఏ క్షణంలోనైనా పడిపోవచ్చు అన్నారు. అయ్యా, ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఇంజనీర్లు చెప్పారు, దాని లోతు 3 మీటర్లే ఉంది అన్నారు. 3 మీటర్లు ఉంటే బలంగా ఉండదు అంటే కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉండింది, రాతి ప్రాంతాల్లో బలంగా ఉండింది. కానీ ఇది కట్టబడిన ప్రాంతం ఎలాంటిదంటే ఇసుక బురద కలిసి ఉందంట. ఈ ఇసుక బురద ఏం చేయదు, ఒకదానికొకటి కలవదు కనుక అది బలహీనమైపోయింది, వెంటనే పడిపోతుంది. దీని చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నింటి ఏం చేయమన్నాడు? ఖాళీ చేయండి అన్నాడు. బిడ్డలారా గమనించాలి. అంటే అది పడిపోవడానికి గల కారణం ఏంటంటే దానికి బలమైన అంత ఎత్తు కట్టడం కట్టినా, అంత రమ్యముగా కట్టినా అది కూలిపోవడానికి, పడిపోవడానికి గల కారణం ఏంటంటే దాని లోపల పునాది ఎలా లేదు? బలముగా లేదు. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. ఎందుకు ఈ పీసా టవర్ గురించి చెప్పారంటే ప్రపంచవింతలో ఒక వింత పీసా టవర్. అందుకు చెప్పారు, చాలా మందికి తెలియదు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి మనకు ఏదైతే పునాది ఉంటుందో ఆ పునాది బలమైనదిగా ఉంటే బిడ్డారా, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా కానీ జయ జీవితాన్ని మనం అనుభవించబోతున్నాం. నన్ను గట్టిగా చెప్పడం స్తుతిద్దామా? హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి మన పునాది ఎలాగుండాలి? మన మూల రాయి ఎలాగుండాలంటే అది బలమైనదిగా ఉండదు కాక, అది వాక్యము చేత పునాది వేయబడను కాక. వాక్యము చేత పునాది వేయబడిన వాడు బలమైన కట్టడంగా వాడు ఎన్నైనా కట్టుకుంటారు, వెళ్ళిపోతారు. ఆమె ఎంతైనా కట్టుకుంటా వెళ్ళిపోతారు. కారణం ఏంటి? వాడి పునాది బాగుంది. ఒకటి, ఆ రాయి ఎలాంటి రాయి అంట చెప్పండి? సజీవమైన రాయి. రెండోది, ఆ రాయి ఎలాంటిదంట చెప్పండి? మూల రాయి. మూడోది కూడా నేను చెప్తాను చూడండి. రోమా పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము
వారు అడ్డురాయి తగిలి త్రుట్టుపడిరి అన్నాడు. చాలండి, ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఆ రాయి ఎలాంటిదంట అంటే, చెప్పండి, అడ్డురాయి. చెప్పండి, అడ్డురాయి అంటే ఈ రాయి అడ్డగా పట్టడం కాదు. ఏ రాయి అంటే అది? చెప్పండి, అడ్డురాయి అన్నాడు. ఈ అడ్డురాయి తగిలి అనేకులు ఏమైపోతున్నారు? చెప్పండి, త్రొట్టుపడిపోతున్నారు. అనేక మంది పడిపోతున్నారు. అనేకులకి ఎందుకు ఇది అడ్డురాయిగా మారింది అంటే, వారు యేసయ్యని నమ్మట్లా, యేసయ్య దగ్గరికి రాట్లా. ఆయన పరాయి దేవుడు అనుకుంటున్నారు, అది పరాయి మతం అనుకుంటున్నారు. యేసయ్య నమ్మట్లా, యేసయ్య ఎందుకు రాట్లా, యేసయ్యని విశ్వసించట్లా, యేసయ్య మీద నమ్మకం ఉంచట్లా. వీళ్ళందరికీ ఆ రాయి ఎలా మారింది? అది చెప్పండి అమ్మా, చెప్పాలి. దేవుని మందిరానికి వచ్చి కూడా విశ్వాసం ఉంచని వారు త్రొట్టుబడిపోతున్నారు. దేవుని మందిరానికి వచ్చి కూడా ఆచారాలు పాటించేవారు, దేవుని మందిరానికి వచ్చే కూడా ఒక కొన్ని క్రమాలను లోకంలో ఉన్న వాటిని పాటించే వారికి ఈ రాయి ఎలా మారిపోతుంది అంటే అడ్డు రాయిగా మారిపోతుంది. ఒక కాలం వస్తుంది, వారు త్రొట్టుపడతారంట. ఎవరు? చెప్పండి, అవిశ్వాసులు, అపనమ్మకం కలిగిన వారు, దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని ఎందుకు రానిటువంటి వారు, ఈ దేవుడు నిజమైన దేవుడు కాదని నమ్మనటువంటి వారు, వాళ్ళందరికీ ఈ రాయి ఎలాగో మారుతుందంటే అడ్డు రాయిగా మారుతుంది. దాన్ని తగిలి పడుతున్నారంట. సౌలు కూడా అలాగే పడ్డాడా? పడలేదా? దమస్కు మార్గం గుండా వస్తున్నాడు. దమస్కు మార్గం గుండా వస్తున్నప్పుడు బిడ్డలారా, ఇదిగో ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆయన కమ్ము కనుక ఆ గుర్రం మీద నుంచి ఒక్కసారిగా ఏమయ్యాడంటే క్రింద పడ్డాడు అని రాయబడింది. అంటే దేవుని వ్యతిరేకించే సంఘానికి, దేవుని అడ్డుకునే సంఘానికి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో అల్లర్లు జరుగుతుంది, ఎక్కడో ఆటంకాలు జరుగుతుంది, దేశం మీద అల్లర్లు లేగుతుంది, మత గొడవలు రేపబడుతుంది, సంఘ కాపులు చంపబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములు అల్లర్లు జరుగుతుంది, అనేక మంది చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు. అటువంటి బిడ్డలకు ఒక కాలం రాబోతుంది, వాళ్ళు అడ్డుబండ తగిలి ఏమైపోతున్నారు అంటే పడిపోబోతున్నారు. హల్లెలూయా. నమ్మనటువంటి బిడ్డలు అడ్డు రాయి తగులుతుంది. ఆచారాలు పాటించే వారు కూడా ఒక కాలం రాబోతుంది, ఈ అడ్డు రాయి తగిలి బొక్కవాళ్ళగా పడబోతున్నారు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తున్నా. ఒక రాత్రికాల సమయంలోనంట ఒక బాటసారి, చెప్పండి, ఒక బాటసారి ఒక అరణ్య మార్గం గుండా తన ఇంటికి ప్రయాణమై వెళుతున్నాడంట. అలా ప్రయాణమై వెళుతుండగా కాలికి రాయి తగిలింది. కాలికి రాయి తగలగానే ఏం చేశాడంటే పిల్లారా, అరే ఇక్కడేదో రాయి ఉన్నట్టుందని చేతితో తమిడాడు. చీకటిగా తమిడాడు. అది చాలా పొడుగుంది. అప్పటికే ఆయనకి నిద్ర వస్తుంది. ఎక్కడ పడుకోవాలో ఆయనకు అర్థం కాదు. కింద పడుకుంటే ఏమైనా పాకిడి వస్తే ఏమైనా భయపడ్డాడు. ఆ రాయి కొద్దిగా హైట్గా ఉంది, కొంచెం మెత్తగా ఉంది, కొంచెం బలలాగా ఉంది. సరేలే అని చెప్పి ఆ పాటసారి ఆ రాయి మీద పడుకొని రాత్రంతా హాయిగా ఆ హైట్లో పడుకున్నాడేమో. కొద్దిగా ఆ రాయి మీద పడుకోగానే ఆ రాయి మీద పడుకున్నాడు లేదా అట్లా నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఆ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారిన దాకా అతనికి, చెప్పండి, వెలుగు రాలా. తెల్లారింది, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మరొక పాఠశాల అదే ప్రాంతం కూడా వస్తున్నాడు. అలా వస్తూ ఉన్నాడు. అది చీకటి బిడ్డలారా. ఆ చీకటిలో బిడ్డలారా ఆ రాయి అడ్డంగా ఉంది. ఆయన మామూలుగానే వచ్చేటప్పుడు బిడ్డ చాలా స్పీడ్గా వస్తున్నాడు. ఈ దారి నాకు తెలుసు అన్నట్టుగా వస్తున్నాడు. ఏమా స్పీడ్గా, మనం కూడా వస్తాం కన్నా అంత స్పీడ్గా వస్తున్నాడు. వస్తుండేదానికి ఆ రాయి ఏం చేసింది అంటే అతనికి అడ్డు రాయిగా తగిలింది. అతడు తగలడం ఏమయ్యాడు ఆయన? చెప్పండి అమ్మా, ఒక్కబార్లుగా పడ్డాడు. ఒక వ్యక్తికేమో ఆ రాయి అతనికి అలసట తీర్చింది. ఒక రాయి ఆ రాయి అతనికి ఏమైందంటే ఎదురు దెబ్బ తగిలేదిగా విధంగా మారింది. దేవుని బిడ్డలకేమో సేద తీర్చేదిగా మార్చబడుతుంది దేవుని రాయి. దేవుని బిడ్డలకేమో ఆశ్రయాన్ని చేతిగా మార్చబడుతుంది దేవుని రాయి. ఒక వ్యక్తికేమో ఒక మనుషుడికి ధైర్యాన్ని చేతిగా మార్చబడుతుంది దేవుని రాయి. ఏ వ్యక్తి అయితే ఆ రాయిని ఆశ్రయిస్తాడో బిడ్డలారా, ఆశ్రయించినటువంటి బిడ్డలకేమో అది ఎలా మారింది అంటే సేద తీర్చే రాయిగా మార్చబోతుంది. నమ్మితే గట్టిగా చెప్పడం ప్రభువుని స్తుతిస్తారా? ఆ రాయిని ఆశ్రయించిన వారికి, ఆ రాయిని ఆశ్రయించిన వారికి అది ఎలా మారుతుందంటే అడ్డు రాయిగా తగిలి బొక్కబార్లుగా పడుతున్నారు. ఈ రోజున దేవుని ఆశ్రయించావా, అది నీ ఆకలి తీర్చింది. ఆ రాత్రిని ఆశ్రయించావా, నీ తప్పిక తీర్చింది. ఆ రాత్రిని ఆశ్రయించావా, నీకు కంటి నిండా నిద్రనే కూడా ప్రారంభించింది, నీకు సేద తీర్చడం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దాన్ని ఆశ్రయించలేదా, ఆ రాయి నీకు ఎలా మారుతుందో తెలుసా? ఎదురు దెబ్బగా మారుతుంది.
అల్లు చెప్తాం బిగ్గరగా. నీకు దెబ్బలు తగిలించేదిగా మారుతుంది, నీకు గాయాన్ని రేపేదిగా మారుతుంది, అది నీకు హింసగా మారింది, అది నీకు ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే దేవుడిని నీవు ఆశ్రయించలేదు గనక ఆ బిడ్డలకి ఎలా మారిందంటే అడ్డురాయిగా మారిందంట. అల్లు చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. దేవుడిని ఆశ్రయిస్తే మనకి ఎలా మారింది అంటే ఆశ్రయపురంగా మారబోతుందంట. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. ఒక రోజునంట ఒక వల వేసుకున్నటువంటి ఆయన, మన జాలరి అంట మనం, లేదా పల్లికారులు అంటాం. జాలరి వల వేసుకుని వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు అంటే వేటకి వెళ్ళాడు. వేటకెళ్ళి ఆయన వల వేస్తున్నాడు. సాయంకాలం పూట వెళ్ళాడు. అది రాత్రి పూటే కదా చేప ఎక్కువగా పడేది. ఆ రాత్రి పూట వెళ్ళాడు. ఆ రాత్రి పూట వెళ్ళి అక్కడ వల వేస్తున్నాడు. వల వేస్తుంటే వెయిట్ముతోనే బిడ్డలారా ఒక రాయి పడింది. ఇంత రాయి పడితే ఒక్క చేప పళ్ళ, ఒక పులుసు పళ్ళ రాయి పడింది. దాన్ని బలంగా లాగాడు, రాయి వచ్చింది. ఇదేంద్ర సుమాని వేస్తే రాయి వచ్చిందని చెప్పి లాగి అంత దూరం విసిరాడు. మరలా వేసాడు, మరలా రాయి పడింది. మరలా ఇసిరేసాడు, మరలా వేసాడు, మరలా రాయి పడింది, మరలా ఇసిరి వేసాడు. తెల్లారి దాకా ఇదే జరుగుతుంది ఆయనకి. ఎక్కడ మార్చేస్తున్నాడు. వేసిన చోటల్లో ఏం పడుతున్నాయి ఆయనకి చెప్పనండి. తెల్లారిన దాకా ఒక్క చేప పడల, ఒక రొయ్య పడలేదు, కానీ పద్దాకలు ఏం పడుతున్నాయి అతనికి? రాళ్ళే పడుతున్నాయి. అతనికి ఇసుగు పుట్టిపోయి తెల్లారిపోయింది. ఏంట్రా ఈరోజు ఎవరు ముఖం చూశారు, ఎవరు ఎదురొచ్చారు అనుకుంటా బయలుదేరి తిరిగి వచ్చేద్దామని అనుకునే సమయానికి బిడ్డారా మరలా ఓలేస్తే మరలా రాయి పడింది. ఏం చేయాలి అర్థంగా తెల్లారింది కనుక ఆ రాయిని చూస్తే బిడ్డారా అది గుండ్రంగా చక్కగా బాగుంది. పోనీలే మావిడ ఎప్పుడు నుంచి కూడికాయలు కొట్టుకోవాలనుకుంటుంది, దానికన్నా పనికి వచ్చిందని చెప్పి ఆ వలంతా బాగు చేసుకుని చుట్టుకుని సంకలో పెట్టుకుని ఈ రాయి తీసుకుని భుజం మీద పెట్టుకుని ఉసూరుమంట వస్తున్నాడంట. ఉసూరుమంట వస్తున్నాడు. ఉదయకాలంలో కాయలు పెట్టినాడు, కాలు వేసుకుని అలా ఎడుతూ ఉన్నాడంట. ఎరా పల్లెడా చేపలు ఏమైనా పండి అన్నాడంట. అయ్యా రాత్రి వెళ్ళాను కానీ ఒక్క చేప కూడా నాకు పడలేదు అన్నాడంట. మరి ఏంట్రది అన్నాడంట. ఇది రాయండి, మా ఆవిడ కుంకుడికాయలు కొట్టుకుంటుందని నేను తీసుకుని వెళ్తున్నాను అన్నాడంట. ఓరి కుంకుడికాయలు కొట్టుకోవడానికి ఏ రాయి అయినా దొరికిందిరా, 1000 రూపాయలు ఇస్తావా రాయికి, 1000 రూపాయలు ఇస్తా రాయి ఇస్తావా అన్నాడంట. అంటే ఆయన రాయి ముఖమేంకా కుంకుడికాయలు కొట్టుకునే రాయికి 1000 రూపాయలు ఇటువేంటి అని ఆలోచన చేసి తెలియగలవాడు కదా. ఏమండి నేను ఈనండి అన్నాడంట. అని అనుకుంటూ ఉండగా ఆయన అన్నాడంట, సరేరా 5000 ఇస్తావా, 5000 ఇస్తావా అన్నాడంట. ఇదేందిరా కుంకుడికాయలు కొట్టుకునే రాయికి 5000 ఇస్తావా అంటాడు అని దీనిలో ఏదో ఉంది అనుకుని ఆయన అన్నాడంట, నేను ఈయనన్నాడంట. మాట్లాడాడు 10,000 ఇస్తానన్నాడంట. ఇదేంద్రా రేటు పెరుగుతుంది అని అనుకుని రాయంగా చూస్తున్నాడు. వీడికేం తెలియట్లా, రాయంగా చూస్తున్నాడు, వాడి మొహం ఎక్క చూస్తున్నాడు. వీడికి అది పిచ్చి పట్టిందని చెబుతున్న అడుగుతున్నాడు. వాడికి అర్థం కావట్లా. అడిగి సరే ఏదైతే ఏమైందని చెప్పి నేను ఓహో అన్నాడంట. ఆడు అడిగి ఆఖరికి అన్నాడంట 10 లక్షలు ఇత్తయ్యి లేకుండా వెళ్ళిపోతున్నాడని స్టార్ట్ చేశాడంట కారు. వాడికి లోపల ఏమవుతుంది, సంతోషం అవుతుంది, ఇంకా పెరిగిందేమో అనిపిస్తుంది. లోపల అనుకున్నాడంట. ఈ నీరు అనుకున్నాడు. వాడు కాల్ స్టార్ట్ చేశాడు. 10 లక్షలు ఇస్తా అక్కడికి ఇద్దయ్యి, లేకుంటే నేను వెళ్ళిపోతున్నాడు. వాడు వెంటనే అనుకున్నాడంట, ఆ రాయి తీసి సరే ఆ 10 లక్షలు ఇటీ అని ఆ రాయి ఇచ్చాడు. ఆ రాయి తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇంటికి సంతోషంగా 10 లక్షలు పట్టుకుని వచ్చాడు. ఆయన వస్తా అనుకున్నాడంట, ఈ రాయి నాకు ఎందుకు ఉపయోగపడదు అనుకున్నాను, 10 లక్షల కనకాన్ని కురిపించింది అన్నాడంట. గట్టిగా చప్పలు కొడతారా? ఈ రాయి నాకు ఉపయోగపడదు అనుకున్నాను, ఈ రాయి వల్ల నాకు ప్రయోజనం లేదు అనుకున్నాను, ఈ రాయి వల్ల నాకు మేలు కలగదు అనుకున్నాను. ఎన్నోసార్లు విసిరివేశాను, మరలా పడింది రాయి. ఈ రాయి నాకు ప్రయోజనం లేదు అనుకున్నాను. ఏ రోజు చూడనంత డబ్బు నాకు ఇచ్చింది అనుకుని సంతోషంతో ఇంచుకొచ్చాడంట. హల్లెలూయా. సంతోషంతో ఇంటికి వచ్చాడు బిడ్డలారా. ఆ రాయి తీసుకుని వెళ్ళినటువంటి ఆయన ఆ రాయి తీసుకుని వెళ్తే ఆయన ముక్కలుగా చేసి బిడ్డలారా ఒక్కొక్క ముక్క కొన్ని లక్షలకు ఇవ్వాడంట. ఆ రాయి పగలు కొట్టి అమ్ముకున్నటువంటి వ్యక్తికి కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ రాయి అమ్ముకున్న వాడికి కూడా ఏమొచ్చినాయి? లక్షల రూపాయలు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను, ఆ రాయిని ఆశ్రయించిన వారికి దేవుడేమి పోతున్నాడంటే కనక వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. లేకపోతే గట్టిగా చప్పట్లు కొడతారా? ఇంకొంచెం బిగ్గరగా. ఆ రాయి విలువ తెలిస్తే, ఆ
రాయిని ఆశ్రయించి కుంకుడికాయలు కొట్టుకుందామని తెలుసుకున్నాడు ఆయన. కానీ అదే రాయి అతనికి ఏమిచ్చిందంటే లక్షల రూపాయలు ఇచ్చింది. ఆ రాయి కొనుక్కున్న వాడికి కూడా ఏమిచ్చింది? వెంటనే నేను చెప్తున్నాను, ఆ రాయిని ఆశ్రయించిన వారికి ఏం కలిగింది అంటే మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, ఆ కుటుంబానికి ఖచ్చితంగా దీవెన కలుగుతుంది. ఆ రాయిని ఆశ్రయించిన వారికి అది ఎలా మారుతుందంటే అడ్డు రాయిగా మారుతుంది. నా మాట అర్థమైందా? హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆ రాయిని ఆశ్రయించిన వారికేమో అది మూలరాయిగా, అది శ్రేష్టమైన ఆశీర్వాదపు రాయిగా మార్చబడుతుంది. ఏ వ్యక్తి అయితే దాన్ని ఆశ్రయించట్లేదో, ఆశ్రయించిన వారికేమో అది ఎలా మారింది అంటే అడ్డు రాయిగా తగిలి పడడం ప్రారంభిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తారు ప్రియ దేవుని బిడ్డ. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనం చివరిగా ఒక మాట, ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించినటువంటి రాయి ఆయనే. అది మూలకు ఎలా మారింది అంటే తలరాయిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఆ రాయి ఎలాంటి రాయి ఏంటి అంటే తృణీకరించబడిన రాయి. చెప్పండి, ఏ రాయి అది? చెప్పండి. ఇంకా చాలా రాళ్ళు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను ఈ రాయి చెప్పి. హల్లెలూయా చెప్దామా? ఆ రాయి ఎలాంటిదంట చెప్పాలి. తృణీకరించబడిన రాయి. ఆ తృణీకరించబడిన రాయి ఎలా మార్చబడుతుందంటే మూలకు తలరాయిగా మార్చబడుతుంది. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు బిడ్డలారా అనేక పర్యాయాలు ఆ నజరేతులో ఉన్నాడు ఆయన. ఆ నజరేతులో పుట్టి పెరిగాడు బిడ్డలారా. ఆ నజరేతులో పుట్టి పెరిగితే ఆయన అద్భుతాలు చేయడానికి వెళితే బిడ్డలారా, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి వెళితే అందరూ అన్నారు, వీడు వడ్లవాని కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా, ఇదిగో అతని సహోదరులు మనతో పాటు పెరిగిన వారు కదా అని ఆయన ఏం చేశారంట చెప్పండి. ఊరు వారు ఏం చేశారు? మాట్లాడతలే, నాకు గుర్తు బాగాలేదు. ఆ ఊరు వారు ఏం చేశారు? తృణీకరించారు. ఇదిగో వీళ్ళ తండ్రి మాకు తెలుసు, వారి తల్లి మాకు తెలుసు, వారి సహోదరులు మాకు తెలుసు అని ఆయన ఏం చేశారంటే తృణీకరించారని రాయబడింది. వారు తృణీకరించారు. నేటికి కూడా తృణీకరించి వారు ఏం చేస్తారంటే వారు పడి ఉన్నారు. మనమైతే ఆయన నమ్మిన వారమై, ఆయన మూలకు తలరాయిగా మార్చబడిన వారమై, ఆయన విశ్వసించిన వారమై మహత్కరమైన కార్యాలు మనము చూడబోతున్నాము. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. నేను చెప్తున్నాను, తృణీకరించబడినటువంటి ఆ ప్రభు ఎలాగూ మూలరాయిగా మార్చబడ్డారో ఈ లోకంలో కానీ సమాజంలో కానీ తృణీకరించబడిన స్థితిలో నీవు ఉంటే, యేసు క్రీస్తు అనేటువంటి రాయిని నువ్వు ఆశ్రయించినట్లయితే, యేసు క్రీస్తు ఎందుకు నువ్వు రాగలిగితే బిడ్డారా, ఆ ప్రభువును ఆశ్రయించగలిగితే, ఆ ప్రభు నమ్మగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, నీవు కూడా అలాగూ తృణీకరించబడిన రాయికి మూలకు తలరాయిగా నీవు ఉండబోతున్నావు. నీవే మూలముగా మార్చబడబోతున్నావు. నీవు ఉంటేనే ఆ కట్టడానికి అందం రాబోతుంది. నీవు ఉంటేనే దానికి ఆకారం రాబోతుంది. అలాంటి కట్టడముగా దేవుడు నిన్ను నియమించును కాక. గట్టిగా చెప్పడం కొడతారా? ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్ప. హల్లెలూయా. ఆయన ఏ రాయి అన్నాడు మొట్టమొదటిగా అంటే ఆయన సజీవమైన రాయి. ఎవరు ఆయనను ఆశ్రయించారో, ఎవరు నిర్జీవమైన రాళ్ళని ఆయన ఆశ్రయించనియో అవన్నీ కూడా ఎలా మారబోతున్నాయి అంటే సజీవమైనవిగా మారబోతున్నాయి. రెండోది ఏం చెప్పాను? మూలరాయి. ఈ మూలరాయి ఏదైతే బలముగా ఉంటుందో ఆ మూలరాయి వాక్యం మీద ఎంతమంది అయితే కట్టబడతామో వారు బలవంతులుగా ఉండబోతున్నారు. మూడో రాయి ఏమని చెప్పాను అంటే అడ్డు రాయి. ఈ రోజున దేవుని నమ్మక బిడ్డలారా, ఆ యేసయ్య దగ్గరకు రావడానికి నిరాకరించబడిన బిడ్డలు ఏదో ఒక రోజున వారు త్రుట్టుపడి పడిపోతున్నారు. యేసు క్రీస్తు యుద్ధకు వచ్చిన వారికి సేద తీర్చబోతుంది, వారి ఆకలి తీర్చబోతుంది, వారికి కావలసినవన్నిటినీ ఆ రాయి ఇవ్వబోతుంది. నాలుగోది ఏ రాయి అంటే చెప్పండి, తృణీకరించబడిన రాయి అనేకులు ఎదుట మూల రాయిగా మారబోతుంది. హల్లెలూయా. ఈ రోజున ఏ తృణీకారంతో మనం ఉన్నామో ప్రభు అయిన యేసు క్రీస్తును మనం అంగీకరించినప్పుడు విలువైన రాయిలుగా మనం మార్చబడబోతున్నాం. ప్రభు నా కుటుంబాన్ని, నన్ను ఒక సజీవమైన రాయిగా మార్చండి, ఒక మూలరాతిగా మార్చండి నాయన. ఇదిగో అడ్డు రాయి తగిలినా కానీ అది ఆశీర్వాదపు రాయిగా మా జీవితంలో మార్చండి అని అన్నట్లయితే అందరం మోకరిల్లుదామా? దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా.